ప్రస్తుతం మనం నకరికల్ మండలంలోని మండలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా మాజీ సర్పంచ్గా సేవలు అందించారు సీనియర్ నాయకులు దండి నాగేశ్వరరావు గారు సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప సర్పంచ్గా గెలిచారు సార్. మీరు గెలిచిన ఆయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ మండలాపురం గ్రామ పంచాయతీకి అందించారు సార్? నమస్కారం అండి. నా పేరు దండి నాగేశ్వరరావు. నేను 2007 నుంచి 2014 వరకు ఉప సర్పంచ్ చేసిన. తర్వాత 2014 నుంచి 2019 వరకు సర్పంచ్గా చేసిన. నేను 2 దఫాలుగా పనిచేసినప్పుడు ఫస్ట్సారి ఉప సర్పంచ్ చేసినప్పుడు మన నేతి విద్యాసాగర్ గారు ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ ఉండే, అతను నిధులు తీసుకొచ్చి అప్పుడు ఊళ్ళో దాదాపుగా ₹1 కోటి వరకు అప్పుడు వర్క్ చేసినాం. తర్వాత వేముల వీరేశం గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మా ఊరికి ₹1,60,00,000 నిధులు తీసుకొచ్చి మళ్ళీ ఊరిని డెవలప్మెంట్ చేశాను. నేను ఊళ్ళో వాటర్ సప్లై కానీ, మిషన్ భగీరథ కాకతీయ చెరువు కానీ, మన చెరువు పొడికి తీతలు, మన పోతే వాటర్ షెడ్డు, ఊళ్ళో సీసీ రోడ్లు, పైప్ లైన్స్, ఊళ్ళో జనాలకు పెన్షన్లు పెట్టడం కానీ ఇలాంటివి ఎన్నో, అంటే ఇక జనాలకి ఇది లోటు లేకుండా నేను స్థానికంగా నేను నివాసం ఉండకపోయినా నెలకు 30 రోజులకు 25 రోజులు ఊళ్ళని పర్యటించుకుంటూ జనాలకు అందుబాటులో ఉండుకుంటూ అందరికీ ఏ పని ఉన్నా నేనున్నా అంటూ అందరికీ సకాలంలో సేవలు అందించుకుంటూ వాళ్ళ ముందుకు తీసుకుపోయి నేను ఇటు ఎమ్మెల్యే గారికి అటు విద్యాసాగర్ చైర్మన్ గారికి ఇద్దరికి అనుగుణంగా ఉంటూ ఎమ్మెల్యే గారి కంచి ఎమ్మెల్యే గారి నిధులు, చైర్మన్ కంచి చైర్మన్ గారి నిధులు, ఇట్లా నిధులు తీసుకొచ్చి ఊరిని చాలా వరకు డెవలప్మెంట్ చేసిన. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ వరకు పంచాయతీలు వచ్చా కూడా ఊళ్ళని మామూలుగా మనం తీర్మానం చేసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర అనేపోయింది. ఈ పెన్షన్లు పెట్టడం కానీ ఇట్లాంటి కానీ చాలా వరకు మనకు ఉన్న వరకు నిధులు తీసుకుని పనులు చేయడంలో చాలా ముందంజలో ఉన్నా. సార్, మీరు అంటే సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎలాంటి పదవులు మీకు ఇచ్చింది సార్? మీరు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేశారు మీ గ్రామంలో? మా ఊళ్ళో నేను గ్రామ పంచాయతీ రాజకీయాలు రాకముందు మా ఊళ్ళో 2 వార్డులు 3 వార్డులు నుండి ఎప్పుడో నేను పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. తర్వాత అంచెలంచెగా కాంగ్రెస్ పార్టీ అడుగంటిపోయింది. తర్వాత సిపిఎం పార్టీ, తర్వాత తెలుగుదేశం ఇట్లా అధికారంలోకి వచ్చి ఉండే. నేను పార్టీలకి ఎంటర్ అయినాక నేను కూడా గతంలో సిపిఎం పార్టీలో ఉన్నా. మా విద్యాసాగర్ ఆదేశాల మేరకు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినా. కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినాక నేను గెలిచగలటమే వార్డు గెలిపించుకొని టీడీపీ పొత్తు పెట్టుకొని గతంలో ఉన్న సిపిఎం పార్టీ కంచుకోవడం బదలు చేసి టీడీపీ కాంగ్రెస్ పొత్తులతోటి నేను ఉప సర్పంచ్కొని టీడీపీని సర్పంచ్ చేసినాం. తర్వాత 2వ దఫా నేనే సర్పంచ్ అయినా. మొత్తం వార్డులు ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ మొత్తం మీద తీసుకునే కాడికి తీసుకొచ్చినాం. తర్వాత వీరేశం గారి ఆదేశాల మేరకు నేను టీఆర్ఎస్లో ఆయనతో పార్టీలో జాయిన్ అయినా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆయన ఉండే, మన ఊరు అభివృద్ధి పార్టీ కోసం మేము పనిచేసినాం. ఇంకా తర్వాత 3వ దఫా కూడా మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన. 3వ దఫా అంటే నేను ఆల్రెడీ ఒకసారి చేసిన, 2సారి చేసిన, 3వసారి కూడా ఆయనకి అంటే అయినా కూడా అయినప్పటికీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా 2nd స్థానం వచ్చిన. సార్, మీరు గతంలో సిపిఎంలో కూడా పనిచేసినారు అంటున్నారు. తర్వాత నేతి విద్యాసాగర్ సార్ ఉన్నప్పుడు కూడా ఆయన ఆయంలో సార్ అప్పుడు ఉన్న సిపిఎం పార్టీలో ఉన్న నోముల నరసింహ గారి ఆధ్వర్యంలో కావచ్చు, నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే వీరేశం అన్న గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? నేను మా ఊళ్ళో అంటే పార్టీకి అధికారంలోకి వచ్చినాక నేను ఉప సర్పంచ్ చేసినప్పుడు ఊళ్ళో రాజశేఖర్ గారు సీఎం ఉండే, అప్పుడు విద్యాసాగర్ చైర్మన్ ఎమ్మెల్సీ ఉండే. ఆయన కాంచి నిధులు తీసుకొచ్చి ఊళ్ళో సీసీ రోడ్లు, బోర్లు, అంటే తాగుంటి సమస్య అన్నిటికీ పరిష్కారం చేసినాం. మళ్ళీ 2వ దఫా అది అయిపోయినాక ఊళ్ళో పెన్షన్లు పెట్టడం ఇట్లాంటి చాలా ముందుకు వచ్చి 167 మందికి పెన్షన్ కూడా ఇప్పించినాం అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు 2వసారి మళ్ళీ సర్పంచ్ గెలిచినాక ఇవి వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో వేముల వీరేశం గారితో నిధులు పెట్టించుకొని మా ఊళ్ళో మిషన్ కాకతీయ చెరువు, మిషన్ కాకతీయ వాటర్ ట్యాంకు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్లస్ మొత్తం పైప్ లైన్లు, డ్రైనేజ్, టోటల్గా నేను ఊళ్ళో దాదాపుగా మా చిన్న విలేజ్ అయినప్పుడు కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి ₹1,66,00,000 పనులు చేసిన. నేను దానివల్ల ముందంజలో ఉన్నా. అందుకే ఈ రోజు కూడా జనం బాగా ఆదేశారు. ఇప్పుడు కూడా నేను మా ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుగా ఉంటా. మా ఎమ్మెల్యే గారి ఆదేశం వరకు ఆయన ఇప్పుడు మొన్న కూడా మా ఊరికి ₹2 కోట్లు కొండకింది కూడా నుంచి మల్లాపురం నిధులు ఇప్పించండు. అది మమ్మల్ని చూసి ఇచ్చిండు. మేము అంటే మా ఊరికి మేము ఆయనకు ఉన్న మా సాన్నిధ్యాన్ని బట్టి ఇంకా కూడా ఆల్రెడీ మా ఊళ్ళో చెక్ డ్యామ్ కట్టాలని ఇట్లాంటి వాటికి కొన్ని నిధులు అడిగినా. అన్న ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇవన్నీ స్థానిక ఎన్నికలు అయిపోయాక నేను మీకు ఇప్పిస్తాను మాకు హామీ కూడా ఇచ్చిండు. మొన్న రీసెంట్లీ మా విలేజ్ చిన్న ఊరైనా కూడా 45 ఇందిరా మిల్లు ఇప్పించుకొచ్చినాం. మా ఊరు 1000 ఓట్ల జనాభా, 1000 ఓట్లే. ఆయన కూడా 45 ఇండ్లు ఇచ్చారు. పెద్ద ఊళ్ళ కన్నా మా ఊరి మీద ఆయనకు ఎమ్మెల్యే గారికి మా మీద మమకారం, సహకారం, ఆ రకంగా మాకు పూర్తి సహకరిస్తుండు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తా చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి జరిగిందంటారు?
గత బీఆర్ఎస్ పరిపాలన అధికారం అంటే మీరు దాని గురించి మీరు చూసే ఉంటారు. నేను ఫస్ట్ వీరేశం 5 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాత్రం అభివృద్ధి జరిగింది, నాకు నిధులు ఇచ్చి నేను పని చేయించిన. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ఓడిపోయినారు, నేను ఓడిపోయినా, మేము ఇద్దరం ఓడిపోయినాక మొన్న వచ్చిన సర్పంచ్ ఏం చేసినది ఊరే జనానికి మీరు చెప్తారు, నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదున్నా ఆయన స్వంత పనుల కోసం ఉన్న గ్రామశాఖ సిబ్బందిని వాడుకుంటూ ఆ ఉన్న ఏదైనా ఎనర్జీ చేస్తా లేకపోతే ఏదైనా పనులు వస్తే ఆ పనుల వరకు చేసింది తప్ప ఆయన అంటే సరే వాస్తవంగా ఆయన కూడా సరే నేను ఎందుకంటే ఆయన మీద కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదు, కానీ వాస్తవంగా ఆయన అయితే పనులు చేయలేకపోయాడు. నేను ఉన్నప్పుడేమో నేను ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఇంకోళ్ళని పట్టుకొని ఇట్లా నిధులు తీసుకొచ్చేది. ఇక ఆయన ఎమ్మెల్యే ఏమైనా పనులు చేసిండు లేకపోతే ఎనర్జీ చేసిన నిధులతో తప్ప వేరే కొత్త పనులు అయితే ఏం చేయలేకపోయాడు. ఆ ఊళ్ళో గ్రామశాఖకు అంటే గ్రామానికి వచ్చే నిధులతోటి ఆటకాడికి ఏం సర్ది పెట్టిండు అంతవరకే సంబంధం. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మంచి స్పందన ఉందండి. కాకపోతే మొన్న దాకా రైతు బంధు పడలేదని ఒక చిన్న ఉండే, కానీ ఇప్పుడు రైతు బంధు కూడా అందరికీ రైతు బంధు వేసారు. ఇందిరా మిల్లు ఇచ్చిండ్రు, 200 యూనిట్లలోపు కరెంటు సబ్సిడీ ఇస్తారు, 500 గ్యాస్ సబ్సిడీ వస్తుంది. అన్ని విధాలు ఎన్నో 5కు 10 మందికి కాదు కొన్ని రైతు బంధు విషయంలో కానీ మనం రుణమాఫీ విషయంలో కానీ ఏమైనా కొద్దిగా అవకాశాలు జరిగినంటే అలా టెక్నికల్ ఇష్యూ ఉంటే కూడా అవతల ఎక్స్పర్ట్ వాళ్ళు ఏంటంటే దాన్ని కామెంట్ చేసి మా మీద బురదలే ప్రయత్నం తప్ప అన్ని విధాలుగా సగం ఉండి రుణమాఫీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు ఎవరికి ఇబ్బంది ఏం కలలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, వాళ్ళకి రాలేదు. మిగతా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఏమి ఇబ్బంది కాలేదు. మా ఊళ్ళో 1,39,46,000 రూపాయలు రుణమాఫీ అయింది ఒక మా మండలాపురం విలేజ్లో. రైతు బంధు అనే విషయంలో మా ఊరికి అందరికీ 10 ఎకరాల లోపు అందరికీ పడ్డాయి, దానివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. ఇల్లు కూడా కట్టుకుంటే వాళ్ళందరికీ ఇల్లు చెప్పు అంటే నేను ఎక్స్ సర్పంచ్ కూడా మా ఊరికి ఇల్లు తీసుకొచ్చి నేను నిరుపేదలంటే వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ ఇచ్చుకున్నాను. కాకపోతే ఇంకా కూడా ఇంకా 10-20 మంది మిగిలిపోయారు. నేను మా ఎమ్మెల్యే గారిని అది కూడా రిక్వెస్ట్ చేస్తే ఇంకా 20 నుంచి 30 ఇల్లు ఇస్తాను నాకు నా దృష్టికి వచ్చింది. ఆ ఇల్లు ఇప్పిస్తే అవి కూడా ఈసారి 2వ విడత కానీ అవసరం రేపు 1వ విడత కూడా అవకాశం ఉంటే దాంట్లో కూడా పెట్టిద్దాం, మీరు దాన్ని పూర్తి చేసుకోండి అని చెప్పి మాకు హామీ ఇచ్చిండు. సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు, ఇందిరమ్మ ఇళ్లకు రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించారు. 8 దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. పేదల నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది సార్? ఇందిరమ్మ ఇల్లు పేదలకు చాలా అనుగుణంగా వచ్చినాయి, దానివల్ల ఇబ్బంది ఏం కలదు. రేషన్ కార్డు కూడా అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం అంటే వాళ్ళ అర్హతను బట్టి ఉన్న భూములను బట్టి అందరికీ కూడా రేషన్ కార్డు కూడా పేర్లు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళంటే కూడా మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని చేపిస్తున్నాం. సార్ ఇటీవల సన్న బియ్యం కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పంపిణీ చేయడం సార్, సన్న బియ్యం ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది సార్? సన్నమేషంగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మా ఇంటి పెద్ద కొడుకు అనే టైప్లో జనంతా స్వీకరిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి ఇదివరకు దొడిపోయిన తింటూ అట్టండి సన్నబియ్యం పట్టుకుని తినలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ సన్నబియ్యం తిని ప్రతి ఒక్క అంటే ఇప్పుడు సన్నబియ్యం వచ్చిన కాబట్టి ఇప్పుడు పేదోడు బలిసిన తారతమ్యం లేకుండా ఇంటికి పోయినా సన్నబియ్యం భోజనం చేస్తారు కాబట్టి దానికి విధంగా మంచి స్పందన ఉంది. మేము కూడా మా ఇంట్లో మా ఊళ్ళో రేషన్ బియ్యం పంపించేసిన ఊళ్ళో మేము సహపంక్తి భోజనం లెక్క కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని నెలల్లో మేము భోజనం కూడా చేసి ఇచ్చినాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, దాని గురించి ఇబ్బంది ఏం లేదండి. సార్ ప్రస్తుతం నగరికల్ నియోజకవర్గం వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సొరంగ మార్గం కానీ బునాది కాలువ కానీ ధర్మారెడ్డి పిల్లాయిపాల కాలువ కానీ ఈ పనులు అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పూర్తయి ఇక్కడ రైతాంగానికి సస్యమైన ఈ అవకాశం ఉందంటారా సార్? 100% అండి. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు నిరంతర రైతు బిడ్డ. ఎందుకంటే ఆయన ఏ ఎమ్మెల్యే అయినా గెలిచినాక పోయి ఆయన హైదరాబాద్లో విజయవాడలో ఎక్కడో ఉండి పోతారు. మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల అందుబాటులో ఉండి ఏ పనులు సొంత పనులు కూడా పొద్దునట్టు వాకింగ్ అని పోయి కూడా కాలువలని పర్యవేక్షణ చేసుకుంటూ వస్తారు. మా ఊళ్ళో చెరువు కూడా మాకు చెరువు కాలువ లేకుండా కూడా మా చెరువు నింపడానికి కూడా 100% గతం ప్రయత్నం నింపించిండు. మాకు ఎమ్మెల్యే గారు 100% చేస్తారు. ఆల్రెడీ దానికి 110 కోట్లు 120 కోట్లు ఉన్న నిధులు కూడా శాంక్షన్ చేపించుకొచ్చిండు. ఆ పనులు 100% ఆయన ఆధ్వర్యంలో పూర్తి అయితే అందరినీ సస్యాలను చూసుకునే బాధ్యత ఆయన మీద తీసుకుంటారు. సార్ ఇక్కడ మీకు కూడా కొంచెం ఎస్ఎల్బిసి వాటర్ ఇక్కడ వచ్చే ఎల్ ఛానల్ డి ఛానల్ నుంచి వచ్చే వాటర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు సార్. అవి కూడా ఐటిపాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం ఇక్కడికి ఏమైనా నీరు వచ్చే అవకాశం ఉందా సార్? మేము గతంలో ఎమ్మెల్యే గారిని చాలాసార్లు అడిగినాము. అడిగితే ఆయన ఆల్రెడీ గతంలో మాకు దగ్గరుండి కాలువ నింపించిన రోజులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు అంటే అవతల పైన ఉన్న చెరువుల వాళ్ళు కొంత మాకు నిండాలి కూడా ఆ ఊరు చివరి ఊరు ఆ ఊరు ఫస్ట్ నిండాలని చెప్పి మాకు పోలీసు వాళ్ళు భద్రత పెట్టి మా చెరువులు నింపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు హామీ ఇచ్చిండు, మీకు ఖచ్చితంగా సర్కిల్ నుంచి జీలసిరు అంటే ఆంచరణని కాలువ తెప్పిస్తున్నాడు, లేకపోతే ఈ ఇంచన మా దానికి కాలువ తెప్పించాను నిలబెట్టించే బాధ్యత నాదే మీద తీసుకుంటా అని చెప్పి మాకు హామీ ఇచ్చాను మొన్న మా ఊరికి వచ్చినప్పుడు కూడా. సార్ ఇక్కడ నగరికల్ నియోజకవర్గం నుండి అంటే వేముల వీరేశం గారు అత్యధిక మేరతో గెలవడం జరిగింది సార్. ఇక్కడ స్థానికంగా ఈ ప్రజలకు అందుబాటులో ఉంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సార్? ఎమ్మెల్యే గారు చేయని అభివృద్ధి కార్యక్రమం అంటూ లేవు. ఆయన ఏ విధంగా చేస్తుంటే ప్రతి ఒక్కటి
మనం లేచిన కాంచి ఇప్పుడు మీరు ఉదయం వచ్చారు, నేను ఉదయం నుంచి ఆయన దగ్గర ఉన్నా. ఆ ఇంటికాడ బారులు తెస్తారు జనం ఉదయం లేచిన కాంచి. ఆర్థిక సాయం అంటోళ్ళు, అంటే మన వ్యక్తిగత సహాయపడే వాళ్ళు, పిల్లలకు చదువుల కోసం కానీ ఏది కానీ ఆయన ఎవరు వచ్చినా పేద బడుగు బలహీన వర్గాల లేని బలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా ఒకటి తిరిగి చూసుకొని అందరినీ ముందు వచ్చిన ముందు ఏ వరుస ఉన్న ఆ వరుసగా అందరికీ దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యను ఆయన సొంత సమస్యగా స్వీకరించి అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అత్యధిక మన స్టేట్లోనే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు పొందిండు. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా అంటే ఎమ్మెల్యే వీరేశం గారికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు సార్, మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నారు సార్. అది ఎందుకు రాలేదో మరి. సరే, మేము కూడా మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని కోరుకున్నమాట వాస్తవం. కాదు ఎమ్మెల్యే గారు ఏంటంటే మనం దానికి అర్హులం కాము. ఎందుకంటే మనకంటే ముందు సీనియర్లు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మనం తీసుకోవడం మంచి పదవి కాదు. వాళ్ళు గవర్నమెంట్ ఇస్తే స్వీకరిస్తావు, నాకు కావాలని అయితే కొట్లాడేది ఏం లేదు. నేను మంత్రి పదవి కోసం ఆశపడి పనిచేయడం, మనం గెలిచిన ప్రజల కోసం పనిచేస్తే నాకు అదే సంతృప్తి అనే ధోరణిలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటారంటే ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు కూడా మంత్రి పదవులు చేపట్టడం జరిగింది సార్. ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న వీరేశం గారు రెండోసారి గెలవడం జరిగింది సార్. మరి మంత్రి పదవికి అర్హుడే కదా సార్? అన్ని విధాలకు అర్హుడే. కాకపోతే ఈ జిల్లాల ప్రాతిపదికన, ఆ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీ ప్రాతిపదికన ఏ జిల్లాకి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టాన శిరోధార్యం మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం. మా ఎమ్మెల్యే గారు అధిష్టానానికి కట్టుబడి ఉంటాడు. సార్ ఇది అంటే ప్రజలు అంటే మన మండలాపురం గ్రామ ప్రజలు అంటే స్థానిక సంస్థలు ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతుంది సార్. అక్కడ స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అంటున్నారు సార్. గ్రామాభివృద్ధి కుట్టుబడింది, దాంతోపాటు కూడా కేంద్ర నీళ్ళు అయిపోయినాయి అంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎందుకు ఎలక్షన్ ముందు పోలేకపోతుంది? మేము మా మండలాపురం గ్రామంలో సరే స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలియదు అనేది కొంతమందికి వీళ్ళ ఫార్మర్స్కి తెలియకపోవచ్చు. మేము రాజకీయం ఉన్న వాళ్ళకి మాకు తెలుసు. మేము స్పెషల్ ఆఫీసర్ ఉన్నా లేకున్నా ఆఫీసర్ కంటే ఏ రకం ఉంటో ఆ రకం మేము పార్టీకి పరంగా కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇబ్బంది కలగకుండా మా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి మేము పనులు చేసిన కార్యక్రమం అది. మేము ఊళ్ళో బల్బులు లేకున్నా బల్బులు వేయించినాం, మేమే నా సొంత ఖర్చుతో వేయించినాం. ప్లస్ ఊళ్ళో నీళ్ళు లేకున్నా నీళ్ళకు ఏమైనా పైపులు ఇట్లా అవసరం పడితే మా గ్రామ శాఖ అధ్యక్షుడు నాకు వరుసగా బాబాయ్ అవుతారు. ఆయన బాబాయ్ నాకు డబ్బులు టైట్ అంటే ఆయనతో కూడా వేయించి ఆయనతో ఖర్చు పెట్టించిన. ఊళ్ళో డీజిల్ లేకున్నా అంటే గ్రామ వాళ్ళ బడ్జెట్ రాకపోతే ఆ టైంలో డబ్బులు లేకుండా కూడా మేము సొంత ఖర్చులు పెట్టి ఇప్పించి తర్వాత మేము రికవర్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అటు ఇబ్బంది ఏం లేదు. మా ఊళ్ళో ఆ రకంగా ఇబ్బంది ఏం కలగట్లేదు. మేము 100% మేమైతే న్యాయం చేస్తున్నాం సార్. గ్రామ ప్రజలు ప్రధానంగా సమస్య మాకు దృష్టి తీసుకొచ్చి సార్ కోతుల బెడద ఉంది అంటున్నారు సార్. కోతుల నియంత్రణ గత ప్రభుత్వంలో కోతుల నియంత్రణ జరగలేదు. అప్పుడున్న ముఖ్యమంత్రి కోతులను పట్టించి ఆ కోతులను వాపసు అడవులో పంపాలి, వానలు వాపసు చేళ్లకు రావాలనే నినాదం అది ఆటకెక్కిపోయింది సార్. ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కోతుల నియంత్రణ చేపట్టే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు మేమైతే ఇంకా గ్రామ పంచాయతీ పరిపాలన రాలేదు. ఎమ్మెల్యే గారు అయితే మేము అందరూ వచ్చాక దాని గురించి మా ఊళ్ళో కోతులు ఉన్న మాట వస్తాయంటే అన్ని గ్రామాలు మా ఒక్క ఊరే కాదు అన్ని ఊర్లో ఉన్నాయి. ఈ ఊళ్ళో ఎలా కొడుతుంది, ఆ ఊరికి వస్తున్నా, ఆ ఊరికి వస్తే ఊరు ఎలా కొడుతున్నారు కాదు. గత ప్రభుత్వం చేసిన హామీలన్నీ నీటి మాటలే. మేము దాని గురించి ఎక్కువ మేము కామెంట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు కూడా తీసుకొస్తే దానికి ఏదో రకంగా ఫండింగ్ ఏర్పాటు చేసి కోతులు తీసుకుపోయి బయట వదిలిపెట్టి ఏర్పాటు చేద్దాం. దాన్ని సహాయ సహకారాలు ఇస్తారు మాత్రం మాతో చెప్పిన మాట వాస్తవం. కాకపోతే మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమ్మరే కాబట్టి ఎవరు పొలాలు వీటి దానివల్ల ఇబ్బంది లేదు, ఎవరు కూడా అంత ఏం లేదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఊళ్ళకు గుంపులు వచ్చిపోతాయి. రోజు వస్తే దాన్ని ఏదో రకం చేద్దాం కానీ రోజైతే ఊళ్ళే ఉండలేవు. అప్పుడు వచ్చినాయి పోతున్నాయి కాబట్టి మేము కూడా అంత పెద్దగా ఎమ్మెల్యే గారి దృష్టికి మళ్ళీ తీసుకుపోలేదు. స్థానిక ప్రజలు బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. బెల్ట్ షాపుల వల్ల తాగుడుకు బానిసపోయి కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నారు. బెల్ట్ షాపుల నియంత్రణ జరిగే అవకాశం గత ప్రభుత్వంలో జరగదు, ఈ ప్రభుత్వంలో జరుగుతుందని మహిళలు ఆశిస్తున్నారు సార్. సార్ బెల్ట్ షాపులు ఉన్న మాట ఏంటంటే యువత మాత్రం ఎవరైనా వాళ్ళే ఉంటారు. ఈ పనులు లేని వాళ్ళ విషయాలకు వచ్చినప్పుడు ఆ బెల్ట్ షాపులు ఏంటంటే ఇక మేము సరే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాక ఎన్నికల తర్వాత గ్రామ సభలు తీర్మానం చేసి ఊరందరూ మేము కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ రకంగా దాన్ని ఊరందరినీ సహకారంతో అంటే ఏ ఒక్కరు అనుకుంటే కాదు అది ఊరు గ్రామ సభ తీర్మానం చేసి గ్రామస్తులందరూ మేము కలిసి కట్టుగా అన్ని ఆల్ పార్టీస్ అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాని మీద ఏదైనా తీర్మానం చేసి అప్పుడు చెప్పగలుగుతాం. దాని గురించి ఇప్పుడైతే నేను చెప్పలేను సార్. ఓటు అంటే పవిత్రమైన సార్, దాన్ని నోటుకో మద్యానికో అమ్ముకోవడం జరుగుతుంది సార్. అలాంటివి జరగకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలో ప్రలోభాలకు గురి చేస్తున్నారు సార్. వీటిని అరికట్టాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా? ఏం లేదు సార్, ఎవరైనా పనిచేసే వ్యక్తికి మనసులో అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిని గెలిపించుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఈ డబ్బుల కమ్ముడు పోయి ఒక ఆయన వచ్చి నేను 10 లక్షలు పెడతా, ఒక ఆయన వచ్చి నేను 1 కోటి పెడతాను, నేను 2 ఎకరాలు పెడతాను, ఇట్లాంటి వాళ్ళు సార్ చాలా కోకొల్లో పుడుతుండ్రు. ఇప్పుడు ప్రజలంటే వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఇప్పుడు అందరూ యువతలు చదువుకున్న వాళ్ళే, యువకులు అందరూ ఉత్సాహవంతులు, అందరూ మనకంటే ఎక్కువ తెలుగులో ఉన్న వాళ్ళు. సరే మనం వ్యాపారం చేసినా ఏం చేసినా మనం చేసుకుని పోతే ఊళ్ళో ఉన్న వాళ్ళు తెలుగులో లేదు, జనం ఓటర్లు తెలుగులో మనం కాదు. ఆ ఓటర్లు అంటే వాళ్ళు మనం ఎవరికైతే పని చేస్తే ఓటేస్తే వాళ్ళు పని చేయగలుగుతారని నమ్మకం వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళకి మంచి జరుగుద్ది. వాళ్ళు డబ్బుల కమ్ముడు పోయి చేస్తే తర్వాత వాళ్ళు నష్టపోయేది వాళ్ళే. సార్ ఫైనల్గా సార్ మీరు అంటే దండి నాగేశ్వరరావు గారికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు సార్ గ్రామ ప్రజలకు? నేను చెప్పేది ఏం లేదండి, వాళ్ళందరూ ఓటర్లకు అందరికీ తెలుసుకోగలరు. నేనే పోటీ చేస్తే అంటే నేను పోటీ చేస్తే నేనే కాదు, మా ఎమ్మెల్యే గారు
నాగేశ్వర నువ్వే పోటీ చేయంటే నేనే పోటీ చేస్తాను. ఎమ్మెల్యే గారు ఉంటే మరి ఇంకో వ్యక్తిని చూపించి ఆయనకే పోటీ చేయంటే ఆయనకే సపోర్ట్ చేస్తాను. మా ఎమ్మెల్యే గారు ఆదేశాన్ని మాత్రం ఆయన నాకు వాళ్ళ అవకాశం ఇచ్చి నాకు గెలిపిస్తే మాత్రం నేను ప్రజలందరికీ అందుబాటులో ఉండి నేను తారతమ్యం లేకుండా సేవ చేస్తాను ఒప్పుకుంటాను. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల ఉద్దేశం ఏం తలుచుకున్నారు సార్? నేను ఒకవేళ స్థానిక సంస్థల్లో మా పార్టీని గెలిపిస్తే అభ్యర్థి ఎవరైనా కానీ మా పార్టీని గెలిపిస్తే మేము మా పార్టీ తరఫున ఊళ్ళో మనకు లేని లోటు అంటే చెరువుకు కాళ్ళ తెప్పించి ఏర్పాటు కూడా చేస్తాం. ఊళ్ళో ఇంకేమైనా కొత్త అంగన్వాడీ కానీ ఇలాంటి బిల్డింగ్లు ఉంటుంది దాన్ని ఏర్పాటు చేపిస్తాం. అలాంటి మ్యాక్సిమం ఇంతకుముందు గత పనిచేసి అన్ని బిల్డింగ్లు కట్టించినాం. కొన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాం, ఊళ్ళో వాటర్ ట్యాంక్ కట్టించాం, వాటర్ షెడ్ పనులు అన్ని చేసినాం. ఏ పనులు అయితే లోటుపాట్లు ఉంటాయో అన్ని పరిశీలించి ఊళ్ళో ఒక చెక్ డ్యామ్ ఉంది, 2 చెక్ డ్యామ్లు ఏర్పాటు చేపిస్తాం. చెరువుకు కాలువ నీళ్ళు తీపిచ్చి ఏర్పాటు చేస్తాం. ఇంకా రోడ్లు ఏమైనా మరమ్మతులు రోడ్లు మరమ్మతులు చేపిస్తాం. ఊళ్ళో పిల్లలకు ఏమన్నా అంగన్వాడీ దాంట్లో ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. స్కూల్ పిల్లలకు కూడా పంతుల కొరత లేకుండా చూసుకుంటాం. పిల్లలకు మా ఊళ్ళో స్కూల్కు పిల్లలు రావట్లేరు. నేను గతంలో సర్పంచ్ చేసినప్పుడు ఎంత 16 మంది ఉంటే 100 మందిని తీసుకొచ్చిన. మళ్ళీ తర్వాత నేను పోయినాక 100 మంది పోయి మళ్ళీ 20 మందికి వచ్చారు. మళ్ళీ ఈసారి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మాత్రం మా పార్టీ తరఫున మేము ఎవరైనా గెలిచాం మేము కృషి చేసి మా ఊరిని మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాం ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.